రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు బీఆర్ఎస్ అధినేత మరోసారి పొలంబాట పడుతున్నారు. ఎండిన పంటల పరిశీలనకు రెండో విడత రైతుల పొలాల వద్దకు బయలుదేరుతున్నారు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకోనున్నారు. రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం, ప్రభుత్వాన్ని మేల్కొలవడమే లక్ష్యంగా కేసీఆర్ పర్యటన సాగనుంది. సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో ఎండిన వరి పొలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, మరి ఇంతసేపట్లో కేసీఆర్ అక్కడికి చేరుకునే అవకాశం ఉంది, అప్డేట్స్ ఏంటి? సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లిలో ఎండిన వరి పొలాలను కేసీఆర్ పరిశీలించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అక్కడి నుంచి మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, బీఆర్ఎస్ అధినేత మరి ఇంకెంతసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం ఉంది? రైతులు ఏమంటున్నారు? దాదాపు 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బోయినపల్లి ప్రాంతానికి రాబోతున్నారు. చొప్పదండి నియోజకవర్గం అంటేనే కాళేశ్వరం తొలి ఫలితం అందింది కూడా ఈ చొప్పదండి ప్రాంతానికి. ఈ క్రమంలో ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత పూర్తిగా కూడా ఎండిపోయాయి పంట పొలాలు. తొలి ఫలితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలి ఫలితం కాళేశ్వర జలాల ఫలితం దక్కిందే ఈ ప్రాంతానికి. కానీ ఇప్పుడు పూర్తిగా ఎండిపోయాయి. రైతులకు భరోసా ఇచ్చేందుకు దాదాపు 1:30 నుంచి 2 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇక్కడికి రాబోతున్నారు. మొత్తంగా ఎండిపోయిన పంట పొలాలను కూడా పరిశీలించబోతున్నారు. ఎందుకంటే చొప్పదండి అంటేనే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మరొక కోనసీమగా మారేటువంటి ప్రాంతం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో కాకతీయ కెనాల్ ద్వారా 3,500 క్యూసెక్ల నీరు, అలాగే జోన్ 1కు, జోన్ 2కు 5,500 క్యూసెక్ల నీరు విడుదల చేస్తే పూర్తిగా ఈ పంటలు మొత్తం కాపాడే పరిస్థితి ఉండేది. కానీ అధికారులు అలాగే ప్రభుత్వం కూడా చేతులు తెసిన నేపథ్యంలో పంట పొలాలు పూర్తిగా కూడా ఎండిపోయాయి. రైతులు కూడా తమ ఆశలు వదులుకున్నారు. ఇప్పటికీ రైతు బంధు వారికి పూర్తి స్థాయిలో రైతు బంధు రాలేదు. అలాగే నష్టపరిహారమైన చెల్లించాలని కూడా ఇక్కడ రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా చాలా మంది స్థానికులు ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత రాబోతున్న క్రమంలో వారు ఏం ప్రసంగిస్తారు, ఏం మాట్లాడతారు, రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో మాకు ఎటువంటి భరోసా ఇస్తారనేటువంటి
ఆసక్తి అయితే స్థానికులు నెలకొంది. ఇది అయిపోయిన తర్వాత అంటే బోయినపల్లి కార్యక్రమం తర్వాత మిడ్ మానేర్ ప్రాజెక్టును పరిశీలించి అక్కడ నుంచి సిరిసిల్లలో ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించబోతున్నారు. మొత్తంగా రైతులకు భరోసాగా అధినేత నిలవబోతున్నారు. మరి ఏం ప్రసంగిస్తారు, ఎటువంటి అంశాలు ఉండబోతున్నాయనేది అయితే ఆసక్తి నెలకొంది. మొత్తంగా 1:30-2 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు రాబోతున్నారు. చొప్పదండి అంటేనే మరొక కోనసీమగా ఉండేటువంటి ప్రాంతము. ఇప్పటి వరకు గత 10 నెలల్లో ఒక చుక్క ఒక పొంట కూడా ఎండిపోలేదు. మరి ఏమంటారు? చొప్పదండి ప్రాంతంలో కాళేశ్వరం, నారాయణపూర్ చెరువు, మిడ్మానేరు ఇవన్నీ చొప్పదండి కాన్ఫరెన్స్లో ఉంది కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టే మొదటి ఫలితము ఈ చొప్పదండి ప్రాంతానికి. మిడ్మానేరు గుండకాయ లాంటిది తెలంగాణకే. అలాంటిది మిడ్మానేరులో కనీసం ఇప్పుడు 5 నుంచి 6 టీఎంసీ నీళ్లు కూడా లేవు. మొత్తం ఎడారిలాగా మారిపోయింది. రైతులు ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరిని చూసినా వారికి కన్నీళ్లే వస్తున్నాయి. రైతు యొక్క బాధను రైతుకు భరోసా ఇవ్వడానికి కోసమే కేసీఆర్ గారు ఈ పర్యటన బోయినపల్లిలో పెట్టినాము. బోయినపల్లి వస్తున్నారు. ఇదంతా కనీసం ఈ రైతు 5 ఎకరాలు 6 ఎకరాలు వేసుకున్నారు. కౌలు రైతు తను అటు కౌలు కట్టిండు, ఇటు పెట్టుబడి పెట్టి తను లబోదిబాన్ని మొత్తుకుంటుండు. కనీసం 5 ఎకరాలల్లో 4 ఎకరాల దాకా దాదాపు ఎండిపోయింది. ఈ పక్కన బిక్కువాగు ఉంటుంది. ఇది ఈ టైంలో కూడా మత్తడి దుంకి నీళ్ళు ఎప్పటికీ పారేది. 24 గంటలు నీళ్లు ఇక్కడ నుండి వెళ్ళిపోయేటి. కనీసం చుక్క నీరు కూడా లేకుండా ఉంది. రైతులు చాలా బాధపడుతున్నారు, ఏడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వారికి భరోసా ఇవ్వడానికి వస్తున్నారు. కేసీఆర్ గారు ప్రతి ఎండిన పంట పొలానికి ఎకరాన 25,000 రూపాయలు ఇవ్వాలన్న డిమాండ్తో పాటు మిగిలిన ఏదైతే కొద్ది గొప్ప పంట పండుతుంది చూడు వారికి అదనంగా మద్దతు ధర కాక అదనంగా బోనస్ కూడా ఇవ్వాలనే మా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారు అది వచ్చి వారికి భరోసా ఇస్తారని దానికోసమే ఈ ఏర్పాట్లు చేస్తున్నాము. కాళేశ్వరం ప్రాజెక్టులో తొలి ఫలితం దక్కింది బీఆర్ఎస్ సర్కార్ హయాంలో. ఇదే చొప్పదండి ప్రాంతానికి. మరి ఇప్పుడు పూర్తిగా ఎండిపోయింది. గతంలో మొన్నటి వరకు ఎట్లా ఉండే బీఆర్ఎస్ సర్కార్ హయాంలో, ఇప్పుడు ఏమైంది? గత 6-7 సంవత్సరాల నుంచి కూడా ఏ రైతు కూడా ఇంత నిరాశ నిస్పృహగా ఎప్పుడు కూడా కోల్పోలేదు. గత 3-4 రోజుల నుంచి మేము ఈ బోయినపల్లి మండలంలో మన ఊర్లు తిరుగుతున్నాము. అక్కడ ఏ రైతు ముఖంలో కూడా ఒక దుఃఖమే కనిపిస్తుంది, కానీ ఏ సంతోషంగా లేడు. ఎందుకంటే వాళ్ళు భరోసాగా ఉండే, కేసీఆర్ టైంలో భరోసా ఉండే. రాత్రిపూట కరెంట్లు ఇంతకు ముందు ఏదైతే ఉందో మోటార్ వేసుకోవడము అది లేకుండా పొద్దుగాల మంచిగా లేచి చేసుకునేట నీరు అనేది పుష్కలంగా ఉండే. కానీ ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం వైఖరి, కాళేశ్వరం అక్కడ 84 పిల్లర్లలో 2 పిల్లర్లు బూచి చూపించి ప్రభుత్వాన్ని, ఇంతకుముందున్న ప్రభుత్వాన్ని తప్పిదం చేద్దామని ఏదైతే అనుకున్నారో, కానీ అది తప్పైంది. ఇక్కడ ప్రభుత్వాలు కాదు, ఇక్కడ రైతు కోసం వాళ్ళు ఆలోచించకపోయే వరకు ఈ నష్టం అనేది ఉంది. మొన్న కేసీఆర్ సార్ గారు నల్గొండగా జనగాం పర్యటన స్టార్ట్ చేయగానే వెంటనే అది అక్కడ లక్ష్మీపూర్ పంప్ హౌస్ ఓపెన్ చేయడం, పంప్ హౌస్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు స్టార్ట్ చేసిన నీరు మరి అప్పుడు ఇదే ఆ పంప్ హౌస్ స్టార్ట్ అనేది ఒక 1 నెల క్రితం 2 నెలల క్రితం చేసి ఉంటే అట్లీస్ట్ ఈ ఆఖరి ఈ ఏదైతే పొలాలు కట్టుకుందో డెఫినెట్ నీళ్ళు చేరే ఆస్కారం ఉంటుండే. సో రైట్, ఇది మొత్తంగా రైతులు, ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. అధికారుల వద్దకు వెళ్ళినప్పటికీ కూడా తాము నీరిచ్చే పరిస్థితి లేదని కూడా వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా నీరు విడుదల చేయాలి. మరి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత రైతులకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారనేది మాత్రం స్థానికంగా ఆసక్తి నెలకొంది. సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ.